హాయ్, ఎలా ఉన్నారు? సో ఇవాళ మనము లాస్ట్ క్లాస్లో టైమ్ అండ్ వర్క్ కాలము పనికి సంబంధించి ఒక వీడియో రిలీజ్ చేశాను. ఇప్పుడు మరొక వీడియో రిలీజ్ చేసాం దాని సీక్వెన్స్గా. సో తర్వాత ఇంకా రిమైనింగ్ వీడియోస్ ఏమవుతాయంటే కంప్లీట్గా టైమ్ అండ్ వర్క్ కాన్సెప్ట్ మీద యాప్లో పెట్టాను, మీరు చూసుకోవచ్చు యాప్లో. ఓకేనా? సో రైట్, ఒక క్వశ్చన్ డిస్కస్ చేద్దాం. A can do a piece of work in 10 days. B can do the same work in 12 days. If A start the work and they worked in alternate days, in how many days they complete the work? అంటే ఆల్టర్నేట్ అంటే రోజు మార్చి రోజు కాన్సెప్ట్ ఇచ్చారనమాట. ఈ కాన్సెప్ట్ వెరీ 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 ఇంపార్టెంట్. సో కాబట్టి చూసుకోండి, ఏ ఒక పనిని 16 రోజులు చేస్తాడంట. ఏ ఒక పనిని 16 రోజులు చేస్తాడంట. బి ఆ పనిని 12 రోజుల్లో చేయగలడంట. బి ఆ పనిని 12 రోజుల్లో చేయగలడంట. సో ఇప్పుడు ఇద్దరూ కలిసి చేస్తే 16కు 12కు కసాగ ఎంత అంటే 48. 16కు 12 కసాగ ఎంత 48. 1648 కావాలంటే ఇంటూ 3 చేస్తే సరిపోతుంది. 1248 కావాలంటే 12 4 48. సో ఇక్కడ మనకు ఒకటి అబ్జర్వ్ చేయాల్సినది, వారిద్దరూ రోజు మార్చి రోజు ఆల్టర్నేట్ డేస్ అంటున్నాడు. ఆల్టర్నేట్ డేస్ మోడల్ ఏంటంటే, సో ఒకటి గుర్తుపెట్టుకోండి, ఫస్ట్ రోజు ఏ చేస్తాడు అనుకుందాం. సో సెకండ్ రోజు బి చేస్తాడు, మళ్ళీ థర్డ్ రోజు ఏ చేస్తాడు, మళ్ళీ నెక్స్ట్ రోజు బి చేస్తాడు అనమాట. అంటే ఏ యొక్క యూనిట్స్ ఎన్ని 3, బి యొక్క యూనిట్స్ ఎన్ని 4. అంటే 2 రోజుల్లో ఎన్ని యూనిట్స్ కంప్లీట్ అవుతాయి? 7 యూనిట్స్ అవుతాయి. అంటే 2 రోజుల్లో 7 యూనిట్లు పూర్తి అవుతాయి. 3 + 4 ఎంత? 7 అనమాట. గుర్తుపెట్టుకోండి, 2 రోజులకి 7. ఇక్కడ మనకు ఎల్సిఎం ఎంత ఉంది? 48 ఉంది. అంటే 7 48 కావాలా. 7 48 కావాలంటే ఏం చేయాలా? ఓకేనా? 7 6 42, 7 8 సంథింగ్ వస్తుంది, 6.8 అనమాట. కాబట్టి 2 × 6.8 చేస్తే, సో 2 8 16, 2 6 12, 13. 13.6 ఈజ్ అవర్ ఆన్సర్. సో 13.6 అంటే 13 2/3 కిందికి వస్తుంది. 3/4 అంటే ఇక్కడ 13 ఉంది, 3/4 అంటే 13.75 అవుతుంది. సో కాబట్టి మన ఆన్సర్ ఏంటి? ఇది. ఇంకొకసారి వినండి బాగా. ఏ 16 రోజులు చేస్తాడు, బి 12 రోజులు చేస్తాడు. కసాగ ఎంత? 48. వారిద్దరు రోజు మార్చి రోజు చేస్తాడంట. అయితే ఆ పని ఎన్ని రోజుల్లో పూర్తి చేస్తారంటున్నాడు. అంటే ఏ ఫస్ట్ రోజు 3 యూనిట్లు, బి నెక్స్ట్ రోజు చేస్తాడు, తర్వాత నెక్స్ట్ రోజు ఏ చేస్తాడు, తర్వాత నెక్స్ట్ రోజు బి చేస్తాడు. అలా మొత్తం కంటిన్యూ అవుతాడు అనమాట. అంటే 2 రోజులకు 7 యూనిట్ల పని జరుగుతుంది. మొత్తం యూనిట్లు ఎన్ని? 48. 7 48 కావాలంటే ఏం చేయాలా? ఇంటూ 6.8 చేయాలా. సో కాబట్టి దీన్ని కూడా ఇంటూ 6.8 చేస్తే 13.6 డేస్. అంటే ఆ పని ఎన్ని రోజుల్లో పూర్తవుతుంది? 13.6 రోజుల్లో పూర్తవుతుంది. ఓకేనా? సో ఇప్పుడు ఇంకో క్వశ్చన్ చూద్దాం. ఏ కెన్ డూ ఏ పీస్ ఆఫ్ వర్క్ ఇన్ 10 days. బి కెన్ డూ ద సేమ్ వర్క్ ఇన్ 15 days. అంటే ఏ ఒక వర్క్ 10 days చేస్తాడంట, బి వచ్చేసి 15 days చేస్తాడంట. సో టేక్ ఎల్సిఎం. 10కి 15కి ఎల్సిఎం ఎంత? 5 2 5 3. సో కాబట్టి 5 2 10, 10 3 30. ఎల్సిఎం ఎంత? 30. సో యూనిట్స్ చూద్దాం ఎన్ని. 10 30 కావాలంటే 10 × 3 చేస్తాం. 15 30 కావాలంటే 15 × 2 చేద్దాం. ఇవి యూనిట్స్ అనమాట. ఓకే. సో ఇప్పుడు నెక్స్ట్ ఏమన్నాడు? If B starts the work and they worked in alternate days, in how many days they complete the work? అంటే ఫస్ట్ రోజు B స్టార్ట్ చేస్తాడంట. ఫస్ట్ రోజు B స్టార్ట్ చేస్తాడు, తర్వాత రోజు ఏ స్టార్ట్ చేస్తాడు, మళ్ళీ ఎవరు? B స్టార్ట్ చేస్తాడు, మళ్ళీ ఏ స్టార్ట్ చేస్తాడు. అట్లా Bతో మొదలవుతుందంట. మొత్తం మీద ఆ వర్క్ ఏమంటున్నాడు? సో రోజు మార్చి రోజు పని చేసినా ఎంత కాలంలో ఆ పని పూర్తవుతుంది అన్నాడు. అంటే బి యొక్క యూనిట్లు ఎన్ని? 2. ఏ యొక్క యూనిట్లు 3. సో కాబట్టి మనకు 2 + 3 ఎంత? 5 అనమాట. అంటే 2 రోజులకు 2 డేస్కి 5 యూనిట్స్ వర్క్ జరుగుతుంది. టోటల్ యూనిట్స్ ఎన్ని? 30 అనమాట. అంటే 5 30 కావాలంటే ఇంటూ 6 చేస్తాం. 5 6 30. సేమ్ డేస్ కదా, ఇక్కడ ఇంటూ 6 చేసాం కాబట్టి దీన్ని కూడా ఇంటూ 6 చేయి. 2 6 ఎంత? 12 days. 12 days. ఫస్ట్ ఆప్షన్ ఈజ్ అవర్ ఆన్సర్. ఇట్లా మ్యాజికల్ ట్రిక్ ప్రకారం మనం కొట్టేస్తే సింపుల్గా వచ్చేస్తుంది ఆన్సర్. ఓకేనా? ఇట్లా చేయాలో చూడు. సో రైట్, నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. సో 3 men or 4 women కెన్ డూ ఏ పీస్ ఆఫ్ వర్క్ ఇన్ 43 days. ఇన్ హౌ మెనీ డేస్ 7 men and 5 women కెన్ డూ దట్ వర్క్ అంటున్నాడు. అంటే సో 3 పురుషులు లేదా 4 స్త్రీలు ఒక పనిని, ఓకేనా, ఒక పని అంటే
ఒక పనిని 43 రోజుల్లో చేస్తారంట. అయితే 7 పురుషులు మరియు 5 స్త్రీలు ఎన్ని రోజులు చేస్తారంట. ఇలాంటి మోడల్ క్వశ్చన్స్ ఇచ్చినప్పుడు మనం పెద్దగా కష్టపడాల్సిన అవసరం లేదు. సింపుల్ షార్ట్ కట్ చెప్తా చూడు. సో 3 men అంట, అంటే 3 into ORR ఉన్నప్పుడు ఈ కాన్సెప్ట్ అనమాట, లేదా అన్నప్పుడు. సో క్వశ్చన్ స్టార్టింగ్లో లేదా అన్నప్పుడు ఈ మెథడ్ ఫాలో అవ్వాలి. 3 into 4 into 43. సో డివైడెడ్ బై 3 into 4 చేస్తే ఇప్పుడు మనకేమన్నాడు, ఇప్పుడు ఫస్ట్ క్వశ్చన్ నీట్గా కాన్సెప్ట్ ఫస్ట్ ఒకటి చెప్తాడు. సో అంటే పురుషుల కింద పురుషులే రాయాల, మెన్ ఉమెన్. పురుషుల కింద పురుషులే రాయాలా, స్త్రీల కింద స్త్రీలే రాయాలా. సో ఎంతమంది పురుషులు? 3 పురుషులు లేదా 4 స్త్రీలు ఆ పనిని ఎన్ని రోజులు చేస్తారంట? 43 రోజులు చేస్తారంట. 3 పురుషులు లేదా 4 స్త్రీలు ఆ పనిని 43 రోజులు చేస్తారు. మన ఇప్పుడు క్వశ్చన్ ఎవడినాడు? 7 పురుషులు మరియు 5 స్త్రీలు అని ఇచ్చి, అంటే స్టార్టింగ్లో లేదా అని ఇచ్చి చివర్లో మరియు అన్నప్పుడు ఇప్పుడు చెప్పేటువంటి కాన్సెప్ట్ ప్రకారం చేద్దాం. సో తర్వాత ఏమన్నాడు? 7 men, అంటే పురుషుల కింద పురుషులే రాయాలా, స్త్రీల కింద స్త్రీలే రాయాలా. 7 men and 5 women. సో ఇప్పుడు ఇలాంటి క్వశ్చన్స్ ఇచ్చినప్పుడు మనం ఏం చేయాలంటే ఫస్ట్ లైన్ 3, 4, 43 ఉంది కదా. సో 3 into 4 into 43 రాసుకోండి. ఫస్ట్ లైన్ 3 into 4 into 43 డివైడెడ్ బై, ఇప్పుడు చూడండి. సో 3 into 5 చేయి, 3 into 5. నెక్స్ట్ ప్లస్ 7 into 4 చేయాలా, 7 into 4. 3 into 5 15, 7 into 4 ఎంత? 28. అంటే 15 plus 28 ఎంత అవుతుంది? 43 అవుతుంది. అంటే దీని కింద 43 రాసాయి. 43 క్యాన్సల్, 3 4 ఎంత? 12 days. అంటే ఫస్ట్ లైన్ మనం ఏం చేయాలా? 3 into 4 into 43 డివైడెడ్ బై ఇవి 3 into 5 ప్లస్ 7 into 4 ఈ కింద రాయాలి. సో చేసింటే ఎంత వచ్చింది మనకు? 43. ఆ 43 రాసేసాయి. అర్థమైందా? సో ఇట్లా చేస్తే మనకు ఆన్సర్ అనేది చాలా సింపుల్గా వచ్చేస్తుంది. అర్థమైందా? మీరు బాగా చదవాలా. ఎప్పుడో నోటిఫికేషన్ వస్తుంది, ఎప్పుడో మనం చదువుతామంటే కుదరదు అనమాట. ఇప్పుడు మనం అబ్జర్వ్ చేసినట్టయితే నోటిఫికేషన్లో ఒక రేంజ్లో వస్తున్నాయి, జాబ్ క్యాలెండర్లో వస్తున్నాయి. సో మనమేమో సిద్ధంగా లేము. డిఎస్సిలో ఇప్పుడు ఆల్రెడీ టీడీపీ గవర్నమెంట్ ఒక డిఎస్సి కంప్లీట్ చేసింది, తెలంగాణ గవర్నమెంట్ ఒక డిఎస్సి కంప్లీట్ చేసింది, టెట్లు పెట్టాయి. సో కానీ మనమైతే ముందుకు పోవడంలే. కాబట్టి నేను ఇదంతా చెప్తాను, ఎవరంటే ఉద్యోగాలు రాలే అని బాధపడుతూ ఉండేటోళ్ళకి చెప్తున్నా. కాబట్టి గుర్తుపెట్టుకోండి, నోటిఫికేషన్లు వస్తాయి, ప్రభుత్వాలు వాళ్ళ పని వాళ్ళు చేసుకుంటూ పోతుంటారు, కానీ మనం మాత్రం మన పని మనం చేయం. అర్థమైందా? సో కాబట్టి కొంచెం సిన్సియర్గా ఎఫర్ట్ పెట్టి చదివితే జాబ్ పక్కాగా వస్తుంది. 2 men or 4 women can do a piece of work in 44 days. In how many days 3 men and 5 women can do that work? అంటే సేమ్ మోడల్. సో 2 పురుషులు అంటే మెన్ కింద మెన్ ఉమెన్ ఇచ్చాడు. అంటే మెన్ ఎంతమంది? 2 men or 4 women can do a piece of work in 44 days అంట. సో ఇన్ హౌ మెనీ డేస్ 3 men అంటే 3 men 2 పురుషులు 4 లేదా 4 స్త్రీలు 44 రోజులు చేస్తారు. 3 పురుషులు మరియు 5 స్త్రీలు అంటున్నాడు. సో కాబట్టి 2 into 4 into 44 divided by 5 2s are 10. సో 10 plus 3 4s are 12. సో చేస్తే 2 into 4 into 44 divided by 22. 2 11s are 2 1s are 11 1s are 11 4s are 4 4s ఎంత? 16 days. 4 4s ఎంత? 16 days is our answer. 4th option. సో అట్లా మనకు ఒకటి గుర్తుపెట్టుకోవాలి, మెథడ్ తెలియాలి, చేసేటువంటి విధానం తెలిసిండాల. చేసేటువంటి విధానం తెలిస్తే ఎలాంటి క్వశ్చన్ అయినా సరే సింపుల్గా ఆన్సర్ చేయొచ్చు. ఇప్పుడు చూడండి, ఇండియా వాళ్ళు సౌత్ ఆఫ్రికా టీంతో ఓడిపోయారు. సో అంటే దాని అర్థం ఏంటి? మేము ఆడగలము, ఏమైనా చేయగలము. సో ఇలాంటివి అనమాట. అంటే ఓవర్ కాన్ఫిడెన్స్, సమ్టైమ్స్ ఓవర్ కాన్ఫిడెన్స్ కూడా మనల్ని అతపాతాలానికి తొక్కేస్తుంది. కాబట్టి ఓవర్ కాన్ఫిడెన్స్ అనేది పెట్టుకోవద్దండి. ప్రాక్టీస్ బాగా చేయండి. నేను నేర్చుకుంటాను, నేర్చుకోగలను అనే కాన్ఫిడెన్స్తో పెన్ను పేపర్ తీసుకోవాలా, ప్రాక్టీస్ చేయాలా. 1-2 సార్లు ప్రాక్టీస్ చేయాలా. నాకు వేరే విషయాలు చెప్పేకి రాదనమాట. అంటే అనవసరంగా లేనిపోనివన్నీ మిమ్మల్ని పొగిడి, సో ఇవన్నీ రాదనమాట. మనకు ఉండేది ఉన్నట్లు మాట్లాడతాను. ఈ ఉండేది ఉన్నట్టు మాట్లాడడం వల్లే చాలామందికి చెడ్డ కూడా అవుతాంటారు నేను. ఓకేనా ఫ్రెండ్స్? సో కాబట్టి మీరు సిన్సియర్గా చదవండి. నా కాన్సెప్ట్ ఒకటే, మిమ్మల్ని ఉద్యోగులుగా మార్చాలా. నా వంతు ప్రయత్నం నేను చేస్తూ ఉంటాను. ఓకే రైట్, మనం నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. సో రైట్, మనం నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. నెక్స్ట్ క్వశ్చన్కి వెళ్ళే ముందు ఇప్పుడు జరుగుతున్నటువంటి సోషల్ యాక్టివిటీస్ అంటే కరెంట్ ఇష్యూస్ మీద నేను కొన్ని షార్ట్ వీడియోస్ చేస్తాను. తర్వాత ఇంకొకటి ఏంటంటే
షార్ట్ వీడియోస్లో ఇంటర్నేషనల్, నేషనల్, స్టేట్కి సంబంధించినటువంటి కరెంట్ ఇష్యూస్ కూడా మనం మాట్లాడుకుందాం. ఓకేనా? మనము ఎలా ఉండాలంటే ఈ లాస్ట్ సారి డిఎస్సి వాళ్ళను కావచ్చు, ఎస్ఐ కానిస్టేబుల్ అభ్యర్థులను డామినేట్ చేసినటువంటి సబ్జెక్ట్ ఏది అంటే కరెంట్ ఇష్యూస్ అన్నమాట. విద్యార్థికి కేవలం చదువు మీద గ్రిప్ ఉంటే సరిపోదు, బయట సొసైటీలో ఏం జరుగుతుంది వాటికి సంబంధించినటువంటి తెలివితేటలు కూడా ఉండాలి. సో దానిలను పెంపొందించే ప్రయత్నం నేను చేస్తాను మీకు. ఓకేనా? సో రైట్, మనం నెక్స్ట్ క్వశ్చన్ మనం చూద్దాం. సో 2 women and 5 men, 2 women and 5 men, 2 women and 5 men can complete a piece of work in 4 days అంట. అంటే ఇద్దరు స్త్రీలు మరియు అంటున్నాడు. ఇంతకుముందు మోడల్ ఏముంది, ఆర్ అని ఇచ్చాడు. 2 women and 5 men అంటున్నాడు. 5 men కెన్ కంప్లీట్ ఏ పీస్ ఆఫ్ వర్క్ ఇన్ 4 days అంట. అంటే 4 days ఇంటూ 4 వేసుకుందాం. మళ్ళీ సేమ్ అదే మోడలే. 3 women and 6 men కెన్ కంప్లీట్ ద సేమ్ వర్క్ ఇన్ 3 days అంట. సేమ్ వర్క్ అంట. అంటే అదే పనిని 3 రోజుల్లో చేస్తారంట. ఎవరెవరు? 3 స్త్రీలు మరియు 6 పురుషులు. అంటే ఇలాంటి దాంట్లో మనం ఏం చేస్తాము అంటే ఎమ్ డబ్ల్యూ వాల్యూ ఫైండ్ అవుట్ చేద్దాం. డబ్ల్యూ అంటే స్త్రీ, ఎం అంటే పురుషుడు, మేల్, ఇక్కడ ఉమెన్. సో ఇప్పుడు మనం చేస్తే 2 4 8 డబ్ల్యూ ప్లస్ 5 4 20 మెన్ ఈజ్ ఈక్వల్ టు 3 3 9 ఉమెన్ ప్లస్ 3 6 18 మెన్. సో ఎం యువతలు తీసుకురా. సో 18 మెన్ యువతలు తీసుకొస్తే -18 అవుతుంది. అంటే 2 men ఈజ్ ఈక్వల్ టు ప్లస్ 8 అవతల పోతే -8 అవుతుంది. అంటే 1 woman. అంటే రేషియో ఫైండ్ అవుట్ చేయి. మెన్ బై డబ్ల్యూ దట్ ఈజ్ ఈక్వల్ టు 1/2. అంటే ఉమెన్ యొక్క కెపాసిటీ 2, మెన్ యొక్క కెపాసిటీ 1. ఇప్పుడు మన క్వశ్చన్ ఏమడిగాడు అంటే ఒక పురుషుడు ఒక్క మగాడు, ఓకేనా, ఒక పురుషుడు ఆ పనిని ఎన్ని రోజులు చేస్తాడు. ఎవరు ఒక మగాడు? బాలయ్య బాబు అనమాట. ఓకేనా? బాలయ్య బాబు స్పెషల్ ఏంటంటే, సో లయన్ సినిమా ఉంది, ఓకేనా, లయన్ని ఇంగ్లీష్లో ఏమంటారు? సారీ, లయన్ని కదా, లయన్ని తెలుగులో ఏమంటారు? సింహ. ఆ సినిమా కూడా బాలయ్య బాబే. సో ఉర్రూతలు ఊగించేటువంటి హీరో ఎవరంటే బాలయ్య బాబు అనమాట. సో రైట్, ఎం అంటే 1, డబ్ల్యూ అంటే 2. సో ఒక పురుషుడు అంటున్నాడు. అంటే ఒక పురుషుడు ఈజ్ ఈక్వల్ టు అంటే 1 men ఒక్కడే ఎన్ని రోజులు చేస్తాడు అంటున్నాడు. సో ఫస్ట్ మనం పైన ఏం రాయాలంటే, సో ఇప్పుడు ఫస్ట్ ఏమంటున్నాడు, ఇక్కడ ఇదన్నా తీసుకో లేదంటే ఇదన్నా తీసుకో. అంటే ఒక పురుషుడు, సో 2 women అంటే 2 women ప్లస్ 5 men ఇంటూ ఎన్ని డేస్ చేస్తాడంట? 4 days అంట. అంటే ఇంటూ 4 చేద్దాం. ఈ డబ్ల్యూఎం వాల్యూ ఇందులో సబ్స్టిట్యూట్ చేస్తాం. సో చేసి డివైడెడ్ బై ఒక పురుషుడే కాబట్టి 1 men అనమాట. సో ఇప్పుడు అందులో ఈ వాల్యూ సబ్స్టిట్యూట్ చేయి. 2 ఇంటూ డబ్ల్యూ ఎంత? 2 అనమాట. 2 ఇంటూ 2 ప్లస్ 5 ఇంటూ 1 ఇంటూ 4 కదా, డివైడ్ బై 1. 4 4 16, 16 ప్లస్ 4 5 20. సో 16 ప్లస్ 20 ఎంత? 36 days ఈజ్ అవర్ ఆన్సర్. ఇట్లా చేయాలి. సింపుల్ లాజిక్ అనమాట. ఫస్ట్ మనం ఏం చేయాలా, 2 స్త్రీలు మరియు 5 పురుషులు కలిసి 4 రోజుల్లో చేశారంట. అదే పని అంటున్నాడు. సో 3 స్త్రీలు మరియు 6 పురుషులు కలిసి 3 రోజులు చేశారంట. అంటే ఇదంతా ఒకటే పనే కాబట్టి సో ఇక్కడ మనము ఇంటూ వేసుకోవాలన్నమాట. అంటే ఈజ్ ఈక్వల్ టు ఇంటూ 4 ఇంటూ 2w ప్లస్ 5m ఈజ్ ఈక్వల్ టు 3 ఇంటూ అని వేసుకొని చేయాలి. చేస్తే మనకు ఎమ్ డబ్ల్యూ వాల్యూ వచ్చింది. ఎమ్ యొక్క ఎఫిషియన్సీ 1, డబ్ల్యూ అంటే 2. అంటే గుర్తుపెట్టుకో, ఎమ్ ఈజ్ ఈక్వల్ టు 1, డబ్ల్యూ ఈజ్ ఈక్వల్ టు 2 అని. ఈ విలువను ఇప్పుడు మనకేమన్నాడు, దీంట్లో కావచ్చు దీంట్లో కావచ్చు ఏదో ఒక దాంట్లో సబ్స్టిట్యూట్ చేయాలి. ఒక పురుషుడు ఎన్ని రోజులు చేస్తాడు? 1 men ఈజ్ ఈక్వల్ టు అని ఇందులో సబ్స్టిట్యూట్ చేసి ఎమ్ డబ్ల్యూ వాల్యూ సబ్స్టిట్యూట్ చేసి దాని వాల్యూ సాల్వ్ చేస్తే 36 days వచ్చింది. ఓకేనా? ఇట్లా చేయాలి. ఇంకొక లెక్క చేస్తే మీకు ఇలాంటివి అర్థమవుతాయి. సో రైట్, నెక్స్ట్ చూద్దాం. 4 men and 6 women కెన్ డూ ఏ పీస్ ఆఫ్ వర్క్ ఇన్ 8 days అంట. సో 3 men and 7 women కెన్ డూ ద సేమ్ వర్క్ ఇన్ 10 days అంటున్నాడు. ఇన్ హౌ మెనీ డేస్ 10 women కెన్ డూ దట్ వర్క్ అంటున్నాడు. ఓకేనా? సేమ్ కాన్సెప్ట్ చూద్దాం. సో ఇప్పుడు ఈజ్ ఈక్వల్ టు ఏస్ చేయాలని చెప్పినా కదా, ఎన్ని డేస్ అంట? 8 days అంట. అంటే 8 ఇంటూ 4 men ప్లస్ 6 women ఈజ్ ఈక్వల్ టు నెక్స్ట్ ఎంత? 10 days. అంటే 10 ఇంటూ ఏమన్నాడు? 3 men ప్లస్ 7 women అన్నాడు.
సో దీన్ని సాల్వ్ చేద్దాం. 2 5s are 10, 2 4s are 8. సేమ్ మోడల్ క్వశ్చన్. సో మల్టిప్లై చేయి. 4 4s are 16m ప్లస్ 4 6s are 24 ఉమెన్, దట్ ఈస్ ఈక్వల్ టు 5 3s are 15m ప్లస్ 5 7s are 35 ఉమెన్. సో ఇక్కడ మనకు m ఎంత 16, ఇక్కడ ఎంత ఉంది 15 ఉంది. 15 16 యువతలకు వస్తే మైనస్ అవుతుంది, అంటే 1 అనమాట. అంటే 1m ఈజ్ ఈక్వల్ టు ప్లస్ 24 అవతల పోతే మైనస్ అవుతుంది. 35లో 24 పోతే ఎంత, సో 11 అనమాట. సో 11 ఉమెన్ అంటే m/w ఈజ్ ఈక్వల్ టు 11/1. అంటే m అంటే 11, w అంటే 1. ఇంకొకసారి చెక్ చేద్దాం. సో 2 5s are 2 4s are 4తో మల్టిప్లై చేసాం. 4 4s are 16, 4 6s are 24. నెక్స్ట్ అగైన్ 5 3s are 15, 5 7s are 35. ఇప్పుడు ప్లస్ 15 యువతలకు వస్తే మైనస్ 15 అవుతుంది. అంటే 16లో 15 పోతే 1, ప్లస్ 24 అవతల పోతే మైనస్ 24 అవుతుంది. 35లో 24 తీసేస్తే 11 అవుతుంది. అంటే m/w ఈజ్ ఈక్వల్ టు సో 11/1 వచ్చింది. ఇప్పుడు క్వశ్చన్ ఏమడిగాడు అంటే 10 మంది స్త్రీలు ఎన్ని రోజులు చేస్తారు అన్నాడు. ఇంతకుముందు ఒక పురుషుడు అన్నాడు, ఇప్పుడు 10 మంది స్త్రీలు 10 ఉమెన్ ఈజ్ ఈక్వల్ టు సో టోటల్ కెపాసిటీ ఎవరో సైడ్ రాసుకో. సో ఈ సైడ్ రాద్దాం. 8 into 4 men plus 6 women డివైడెడ్ బై ఎంతమన్నాడు 10 మంది స్త్రీలు అన్నాడు కదా. సో 10 ఉమెన్ అనేది కింద రాసేసాయి. సో ఇప్పుడు వాల్యూ సబ్స్టిట్యూట్ చేయి. సో 8 into సో 4 men అంటే 4 into 11 ప్లస్ 6 into 1 డివైడెడ్ బై 10 into 1 చేస్తే 2 4s are 2 5 8 చేద్దాం. 11 4s are 44 ప్లస్ 6 50. 4 into 50/5. 5 1s are 5 10s are 4 10s ఎంత 40 days. ఫస్ట్ ఆప్షన్ ఈజ్ అవర్ ఆన్సర్. సో ఇట్లా చేయాలా. సో చేస్తే మనకు MW వాల్యూ వచ్చేసింది 10 ఉమెన్. అంటే సో ఇక్కడ టోటల్ కెపాసిటీ బై ఏదైతే క్వశ్చన్ అడిగాడో అది రాయాలన్నమాట. సో చేస్తే మనకు ఈ రెండిట్లో ఒక సైడ్ తీసుకో వాల్యూ అంతే. సో చేస్తే ఎంత వచ్చింది 40 ఈజ్ అవర్ ఆన్సర్. ఈ క్వశ్చన్ చాలా ఇంపార్టెంట్, ఖచ్చితంగా అడుగుతారు. ఓకేనా, 1కి 2 సార్లు ప్రాక్టీస్ చేయండి. సో అలా అనమాట. అంటే మనము 1కి 2 సార్లు ప్రాక్టీస్ చేయాలి. ఇంతకు ముందు క్వశ్చన్ ఖచ్చితంగా అడుగుతాడు. మనకి ఏవైతే ఖచ్చితంగా అడుగుతారో ఆ క్వశ్చన్ల మీద కొంచెం కాన్సన్ట్రేషన్ చేస్తే సరిపోతుంది. సో చూస్తున్నాము ఇప్పుడు ఎలా ఉందంటే కాంపిటీషను. సో బయట డిగ్రీ ఫస్ట్ ఇయర్ చదివే పిల్లలు వచ్చి కోచింగ్ సెంటర్లలో జాయిన్ అవుతారు, యాప్లు కొంటున్నారు. అర్థమైందా? సో మనం ఇంకా వెనకల పడుతూనే ఉన్నాం, వెనకలోనే ఉన్నాం. డిఎస్సి పోయింది, ఎస్ఐ కానిస్టేబుల్ పోయింది. మనం ఫస్ట్ మనల్ని మనం టెస్ట్ చేసుకోవాలా, మనం ఎక్కడ దెబ్బ పడుతుంది మన మీద అని, మనం ఎక్కడ నెగ్లెక్ట్ అవుతాం అంటే నెగ్లిజెన్సీ ఈజ్ అవర్ ఫెయిల్యూర్స్ అనమాట. నెగ్లిజెన్సీ ఈజ్ రీజన్ ఫర్ అవర్ ఫెయిల్యూర్స్ అనమాట. అంటే ఖచ్చితంగా నిర్లక్ష్యమే మనల్ని ఓటమికి కారణం అవుతుంది. కాబట్టి మనల్ని మనం అప్డేట్ చేసుకుందాం. ఓకేనా? సో రైట్, క్వశ్చన్ చూద్దాం. ఏ కెన్ టేక్ 12 more days టు కంప్లీట్ ఏ వర్క్ దాన్ ఏ అండ్ బి టుగెదర్. అంటే దాని అర్థం ఏంటి, ఒక పనిని ఏ మరియు బిల కన్నా 12 రోజులు ఆలస్యంగా చేయగలడంట. బి కెన్ టేక్ 3 more days టు కంప్లీట్ ద సేమ్ వర్క్. అంటే బి అనేవాడు 3 రోజులు ఎక్కువ టైం తీసుకుంటాడంట. ఎవరికంటే ఏ బిల కంటే అంట. సో ఏ మరియు బిలో ఆ పని ఎంత కాలంలో పూర్తి చేస్తారంటున్నాడు. ఇన్ హౌ మెనీ డేస్ ఏ అండ్ బి టుగెదర్. ఇలాంటి క్వశ్చన్స్ అడిగితే కళ్ళు మూసుకొని మనం చేయొచ్చు. సింపుల్ షార్ట్ కట్ చెప్తా చూడు. సో ఇక్కడ ఏ అనేవాడు 12 more days అన్నాడు. సో బి అనేవాడు 3 more days అన్నాడు. అర్థమైందా? సో ఇద్దరు కలిసి అంటున్నాడు చివరిలో ఏ ప్లస్ బి ఈక్వల్. సింపుల్గా రూట్ వాల్యూ వేసేసి డైరెక్ట్గా వాల్యూ 12 into 3, 12 more days 3 more days. సో 12 into 3 ఎంత 36. సో అంటే స్క్వేర్ రూట్ 36 వాల్యూ ఎంత 6 days. దిస్ ఈజ్ అవర్ ఆన్సర్. ఫస్ట్ ఆప్షన్ ఈజ్ అవర్ ఆన్సర్. ఇట్లా చేయాలా? అర్థమైందా? సో కాబట్టి సో ఇలాంటి క్వశ్చన్స్ ఇంకోటి చూద్దాం ఏమైనా ఉందేమో. ఏ కెన్ టేక్ 18 more days టు కంప్లీట్ ఏ వర్క్ దాన్ ఏ అండ్ బి టుగెదర్. సేమ్ ఏ ఒక పనిని ఏ మరియు బీల కన్నా 18 రోజులు ఆలస్యంగా చేస్తాడంట. బి ఆ పనిని ఏ మరియు బీల కంటే 8 రోజులు ఆలస్యంగా చేస్తాడంట. సో దీని ప్రకారం మనం చేస్తే ఏ ప్లస్ బి ఈజ్ ఈక్వల్ టు స్క్వేర్ రూట్ 18 into 8. 18 into 8 ఎంత రూట్ 144. రూట్ 144 వాల్యూ ఎంత 12 days ఈజ్ అవర్ ఆన్సర్. ఇట్లా సింపుల్గా కట్ చేయొచ్చు అనమాట. అర్థమైందా? సో రైట్, మళ్ళీ క్వశ్చన్ చేద్దాం. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. ది రేషియో ఆఫ్ కెపాసిటీస్ ఆఫ్ ఏ అండ్ బి ఈజ్ 3:4 అంట. ఏ అండ్ బి టుగెదర్ కెన్ కంప్లీట్ ద వర్క్ ఇన్ 9 days. ఇన్ హౌ మెనీ డేస్ ఏ అలోన్ కెన్ డూ దట్ వర్క్ అంటున్నాడు. అంటే ఒక పనిని ఏ మరియు బిల యొక్క సామర్థ్యాల నిష్పత్తి అంటున్నాడు. అంటే
ఏ మరియు బిల యొక్క సామర్థ్యం అంటే ఎఫిషియన్సీ. సో ఎఫిషియన్సీ అనే కెపాసిటీ అనే ఒకటే. ఎంతంట 3:4 అంట. సో ఏ మరియు బిలు కలిసి ఒక పని 9 రోజుల్లో చేస్తారంట. సో ఏ ఒక్కడే ఎన్ని రోజులు అంటున్నాడు. అంటే ఇక్కడ మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే పని సామర్థ్యం పని చేసే కాలానికి విలోమానుపాతంలో ఉంటుంది. ఓకే, నో ప్రాబ్లం. సో 3+4 అంటే 7 పార్ట్స్ మొత్తం పని అంటున్నాడు. 7 పార్ట్స్ 9 days చేస్తాడంట. సో మరి ఏ ఒక్కడే ఆ పనిని అంటున్నాడు. అంటే 3 parts అనమాట. 3 parts ఎంత? ఇక్కడ ఎప్పుడే కానీ గుర్తుపెట్టుకోండి. సో సామర్థ్యం ఇచ్చినప్పుడు మనం ఇలా వేయాలి, యారో డౌన్ వేసేయి. 7/3 × 9. 3 1 = 3 3 = సో 7 3 ఎంత? 21 days ఈజ్ అవర్ ఆన్సర్. ఇట్లా చేయాలి. అర్థమైందా? సామర్థ్యం. సో ఇక్కడ విలోమ నిష్పత్తి వస్తుంది. పని సామర్థ్యం పని చేసే కాలానికి విలోమానుపాతంలో ఉంటుంది అనేది చేస్తాం అనమాట. 7/3 × 9 చేసాం. 3 1 = 3 3 = 7 3 ఎంత? 21 days ఈజ్ అవర్ ఆన్సర్. ఇంకోటి చేద్దాం ఇట్లాంటిదే. సో ది రేషియో ఆఫ్ కెపాసిటీస్ ఆఫ్ ఏ అండ్ బి ఈజ్ 5:4. సో ఏ మరియు బిల యొక్క సామర్థ్యాల నిష్పత్తి అంట. ఎంతంట? 5:4 అంట. సామర్థ్యాల నిష్పత్తి, కెపాసిటీ. సో ఇద్దరూ కలిసి ఒక పని 20 రోజులు చేస్తారంట. సో అయితే బి ఒక్కడే ఆ పనిని అంటున్నాడు. ఇద్దరూ కలిసి అన్నప్పుడు 5+4 ఎంత? 9 parts 20 days చేస్తాడు. బి ఎంత? 4 parts ఎంత? సేమ్ కాన్సెప్ట్. 9/4 × 20 చేస్తే 4. సో 9 5 ఎంత? 45 days ఈజ్ అవర్ ఆన్సర్. సో ఇక్కడ ప్రింట్ మిస్టేక్ పడింది, 45 అనమాట ఇది. సో ఇట్లా గుర్తుపెట్టుకోండి. అంటే సో ఇద్దరు కలిస్తే 5+4 ఎంత? 9 parts 20 days చేస్తారంట. మరి బి అడుగుతాడు 4 parts ఎంత? 9/4 × 20 చేస్తే మనకు 45 వచ్చింది. ఇది ఫ్రెండ్స్ ఇవాల్టి క్లాసు. సో మీరు ఈ టైమ్ అండ్ వర్క్ అనేది నేను జస్ట్ కొన్ని క్వశ్చన్స్ రూపంలో మీకు ఇచ్చాను అంతే. పార్ట్ 1 వీడియోలో ఒకటి, పార్ట్ 2 కంప్లీట్ ఫుల్ వీడియోస్ వచ్చేసి మన యాప్లో శ్రీ విశ్వ అకాడమీ యాప్లో పొందపరచడం జరిగింది. మీరు యాజ్ ఎర్లీ యాజ్ పాసిబుల్ యాప్ కొనండి, మన సభ్యులుగా మారండి. సో తర్వాత ఇంకోటి మీకు వాట్సాప్లో కూడా మీరు ఏదైనా క్వశ్చన్ అర్థం కాలేదంటే వాట్సాప్లో నాకు క్వశ్చన్ పంపిస్తే ఇమేజ్ నేను సొల్యూషన్ మీకు పెడతాను. అర్థమైందా? సో కాబట్టి మన ఛానల్ని మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి. తర్వాత మన వీడియోని హైక్ చేయండి. ఓకేనా? సో రైట్ ఫ్రెండ్స్, మనం నెక్స్ట్ క్లాస్లలో కలుద్దాం. జై హింద్.